కాంగ్రెస్ హయాంలోనే మెట్రో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ వచ్చాక మెట్రో నిర్మాణంలో నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. 2014-17 మధ్య మెట్రో పనులు పూర్తిగా ఆగిపోయాయని కేసీఆర్ సాకులు చెప్పి మెట్రో పనులు 3 ఏళ్లు ఆలస్యం చేశారంటూ మండిపడ్డారు. 7,000 కోట్ల అంచనాలు పెరిగేలా చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మెట్రో విస్తరణపై దృష్టి పెట్టామన్నారు. మెట్రో సెకండ్ ఫేజ్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని 122 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు ఎల్ఎన్టీ తిరస్కరించిందన్నారు. మెట్రో ప్రాజెక్టు కిషన్ రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 2004 ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు, ఆనాటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు జైపాల్ రెడ్డి గారు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూర్చొని ఈ దేశంలోనే అత్యంత కీలకమైన, ప్రపంచంలోనే గుర్తింపు కలిగిన హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ప్రారంభోత్సవం గురించి, మెట్రో రైలు నిర్మాణం గురించి చర్చ జరిగింది. ఆనాడు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న మెట్రో, ఆ మెట్రోను ఆదర్శంగా తీసుకొని అంతకంటే అద్భుతమైన రవాణా వసతులను ఇక్కడ ప్రజలకు ఏర్పాటు చేయాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెండర్ పిలిచి 2009లో టెండర్ ప్రక్రియ పూర్తయ్యే సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందడం, ఆ తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ హైదరాబాద్లో 70 కిలోమీటర్ల జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రానికి ఆనాడే ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేసిన చంద్రశేఖరరావు గారు వేగంగా మెట్రో రైలు నిర్మాణాన్ని పూర్తి చేసి 70 కిలోమీటర్ల మెట్రోను ప్రజలకు అంకితం చేయాల్సిన పనిని పక్కన పెట్టి చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి. ఇప్పుడున్న ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారము 3 దగ్గరల ఈ నిర్మాణాలను తొలగించి ఇతర ప్రాంతాల నుంచి తీసుకెళ్లాలి అని ఒక ఎడతెగని పేచి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారే పెట్టారు. దాంతో నిర్మాణ పనులు ఆగిపోయి 2017లో ప్రారంభించాల్సిన ప్రాజెక్టు 2014 నుంచి 2017 వరకు నిర్మాణం ఆగిపోవడంతో నిర్మాణం ఆలస్యమయ్యి 2020 సంవత్సరానికి కానీ మెట్రో పనులు పూర్తి కాలేదు. అక్కడికి కూడా గౌలిగూడ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు ఫలక్నామా ప్యాలెస్ ఆ ప్రాంతంలో 5 కిలోమీటర్లు నిర్మాణం చేయకుండానే వదిలేసే పరిస్థితి వచ్చింది. 15,000 కోట్లతో పూర్తి కావాల్సిన మెట్రో రైలు నిర్మాణ అంచనా వ్యయము 22,000 కోట్ల రూపాయలకు పెరిగింది. 10 సంవత్సరాలు మెట్రో రైలు విస్తరణ గురించే గత ప్రభుత్వం ఆలోచన చేయలే. వాళ్ళు ఆలోచన చేసింది కూడా ఎల్ఎన్టీతో ముందుకు వెళ్లకుండా గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు వాళ్ళకి కావాల్సిన రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆఖరి నిమిషంలో టెండర్లు పిలిచే ప్రయత్నం చేస్తారు. ఎక్కడైతే ప్రజలు ప్రయాణం చేయరో, ఎక్కడైతే అంతగా అవసరం లేదో ఆ ప్రాంతంలో నిర్మించాలని వాళ్ళ యొక్క ఆస్తులను పెంచుకోవడానికి మాత్రమే గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప నిజంగా ప్రజలకు అవసరం ఉన్న ప్రాంతాలలో మెట్రో విస్తరణ జరగలేదు. ఒకనాడు ఢిల్లీ మెట్రో మొదటి స్థానంలో ఉంటే హైదరాబాద్ మెట్రో 2వ స్థానంలో ఉండే దేశంలోనే. ఇతర నగరాలలో చిన్న చిన్న మెట్రోలు మాత్రమే నడుస్తుండే. ఈరోజు ఢిల్లీ మొదటి స్థానంలో అట్లనే ఉంది, హైదరాబాద్ నగరం 9వ స్థానానికి జారిపోయింది. ఇతర నగరాలు మనకంటే వేగంగా మెట్రో నిర్మించుకోవడము, మెట్రో రవాణా ప్రజలకు అందుబాటులో తీసుకురావడంతో మిగతా రాష్ట్రాలని మనల్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోయింది. ప్రజాపాలన ప్రభుత్వం చేపట్టిన వెంబడే మెట్రోను విస్తరించాలి, ప్రజలకి రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలి, హైదరాబాదు నగరంలో అవుతున్న ట్రాఫిక్ జామ్లకు, ప్రజలకు ఇబ్బంది, పర్యావరణాన్ని, కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈ మెట్రోను విస్తరించాలనే నిర్ణయానికి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని 2వ ఫేజ్ని మాకు మీరు అనుమతి ఇవ్వండి, నిధులు ఇవ్వండి అని చెప్పి ప్రధానమంత్రి గారిని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ను, రైల్వే మినిస్టర్ని, ఫినాన్స్ మినిస్టర్ని చాలా సందర్భాలలో నేను కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. చివరికి మా ఒత్తిడి తట్టుకోలేక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ గారు
మీరు ఎల్ఎన్టీని ఒప్పించి ఫేజ్ 2లో వాళ్ళని భాగస్వాములుగా చేయండి, అప్పుడు రెండో ఫేజ్కి మేము అనుమతులు ఇస్తామని చెప్పి వాళ్ళు కండిషన్ పెట్టడం జరిగింది. అప్పుడు మేము ఎల్ఎన్టీని సంప్రదించినాం. ఫేజ్ 1 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో 70 కిలోమీటర్లు మీ ఆధ్వర్యంలోనే నడుస్తుంది కాబట్టి ఫేజ్ 2 మెట్రో విస్తరణ 122 కిలోమీటర్లు విస్తరించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. తద్వారా ఈరోజు 5 లక్షల మంది ప్రయాణికులు ఏదైతే ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రయాణం చేస్తున్నారో అదనంగా ఇంకొక 6 లక్షల మంది ప్రయాణం చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీ వైబిలిటీ పెరుగుతుంది, నష్టాలలో ఉన్న మెట్రో లాభాలుగా మారుతుంది. మీరు ఇందులో భాగస్వాములు కాండి అని ఎల్ఎన్టీని కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధన ప్రకారం మేము అడిగినాం. ఎల్ఎన్టీ సంస్థ తిరస్కరించింది. కిషన్ రెడ్డి గారు మే 20 తారీఖు నాడు కట్టర్ని, 21 నాడు అశ్విని వైష్ణవ్ని కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డి వస్తే పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలన్నా ఈ తిరకాసు పెట్టుతో ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీడముడు వేసుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు ఇన్ని రోజుల నుంచి కిషన్ రెడ్డి వెనకాల పడుతున్నాను. చివరి రోజు ఈ రోజు నిధులు రిలీజ్ కావాలి. ఈ రోజు నిధులు కిషన్ రెడ్డి విడుదల చేయిస్తాడా చేయిస్తాడా 13,600 కోట్ల రూపాయలు. నేను సూటిగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, అయ్యా ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ఇంకొకరికి కానీ ఎవ్వరొక్క రూపాయి తీసుకుపోయేది కాదు. ఉన్న లోను యాస్టీస్ గా ఎల్ఎన్టీకి డబ్బులు పోతాయి, 1,400 కోట్ల రూపాయలు ఈక్విటీ పోతాయి, 13,600 కోట్ల రూపాయలు లోన్ ఎల్ఎన్టీ నుంచి మన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కు బదిలీ అవుతాయి. ఓహో మాకు సంబంధం లేకుంటేనే మొత్తం 200 కిలోమీటర్లు రేవంత్ రెడ్డి మెట్రో కట్టుకుంటే ఇక నరేంద్ర మోడీ గారి గురించి చర్చ ఉండదు, కిషన్ రెడ్డి గురించి చర్చ ఉండదు, కేంద్ర ప్రభుత్వం గురించి చర్చ ఉండదు. నగర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మెట్రో నిర్మాణం చేసి అంకితం చేస్తే రాజకీయంగా మాకు నష్టం వస్తుందని చెప్పి ఈరోజు కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈరోజు ఇది ఎక్కడికక్కడ చిన్నాభిన్నం చేయడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయి. నేను రాజకీయ పరమైన ఆరోపణలు నేను చేయదలుచుకోలేదు. నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, అంతకంటే ముందు ఇదే పార్లమెంట్లో అంబర్పేట నుంచి మీరు శాసనసభ్యులు, చేవెళ్ళ మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు, మెదక్ మీ పార్లమెంటే సభ్యుడు, మల్కాజ్గిరి ఈటల రాజేందర్ గారు 100% మీ 4 ఎంపీలు ఉన్న ప్రాంతంలోనే ఈ మెట్రో విస్తరణ ఉంది. ఈ మెట్రో విస్తరణ జరిగే దగ్గర మా గణేష్ ఒకడు మా నవీన్ ఇద్దరు ఉన్నారు ఎమ్మెల్యేలు. మాకేం పెద్ద ఈడ ప్రజాప్రతినిధులు కూడా లేరు. మిగిలిన వాళ్ళు మీ బీఆర్ఎస్ వాళ్ళు మీ తమ్ముళ్ళే ఉండరు. శత్రువులు అంటూ ఎవరైనా కిషన్ రెడ్డికి ఉంటే ఒకవేళ శ్రీ గణేష్ ఉండొచ్చు, నవీన్ యాదవ్ ఉండొచ్చు. ఈ సిటీలో మొత్తం మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీరే కదా అన్నదమ్ముళ్ళు. ఎందుకు కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోడు? కిషన్ రెడ్డి నిజంగానే మెట్రో అయిపోయిన దానికి కట్టర్ని కలిసినప్పుడు నన్ను ఎందుకు తీసుకుపోడు?